కథ కాదు జీవితం. రమ అంటే ఎవరు? నా భార్య. మరి మంజుల అంటే ఎవరు? మంజుల ఆమె కూడా వీళ్ళ చెల్లెలు, నా రెండో భార్య. యారికి బాలేదు. నీ పెళ్ళాం ఇంకో బాయ్ ఫ్రెండ్ చేశారు కదా సార్, అట్లా కూడా చేశారు కదా. నేను నాకు హెల్త్ బాగాలేనప్పుడు వద్దాం అట్లే చేసింది కదా. ఎవడో పెళ్ళాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావంటే నువ్వు ఎంత గొప్పడు నేను చెప్పక్కర్లా సార్. మీరు పదే పదే ఆమె నా భార్య కాదు అనొద్దు సార్ మీరు మాత్రం. మీ అమ్మకి అక్రమ సంబంధం ఉందా? లేదండి. నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు నీకు ఉన్నాయి కాబట్టి నీ పెళ్ళాన్ని కూడా ఇరికిస్తే పని అయిపోయిందని. ఇక నన్ను చూడకపోవడం, వాడితో సంబంధం ఉంది వీడితో సంబంధం ఉంది అనటం, ఈయన పోయి ఆడ ఈడ దాగి రావటం. మొగుడు ఎదవైతే ఇలాంటి కర్మే దొరుకుతుంది. తప్పు చేయలేదు కాబట్టి సాక్ష్యం లేదు. బ్రహ్మ దేవుడు వల్ల కూడా కాదు, ఆడదాన్ని తప్పు చేస్తే పట్టుకోవడం బ్రహ్మ దేవుడు వల్ల కూడా కాదు. నెక్కమ్ముడితో నీకే సంబంధం? అక్కమ్మగుడితో సిగ్గులేదు నీకు? అక్కమ్మగుడు అక్కకి పిల్లలు ఉన్నారు, అక్కే చేసింది. ఎలా పడుతున్నావు? పక్కెళ్ళి అక్కే పెట్టింది. మరి మూడు అమ్మాయితో ఎందుకు పెట్టుకుంటారు సంబంధం? సార్ మీరు పదే 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 ఆ మాట అనవసరం లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు సెట్ అయిపోయారు, మీరు అనొద్దు. వాళ్ళ ఫ్యామిలీకి హ్యాపీగా ఉన్నారు సార్. మీరు అనేటట్టు నేను వెళ్ళిపోతాను సార్. మీరు అనొద్దు అంతే. వాళ్ళు కాదన్నా లేదు సార్, లేదు లేదు లేదు, మీరు మాట్లాడద్దు సార్. ఇది కథ కాదు జీవితం. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నీకు రెండు పద్ధతులు అమ్మా, రెండు పద్ధతులు ఉన్నాయి. 100% నీ మూడే నీకు కావాలి, అసలు నాకు వద్దు ఈ అమ్మాయి ఉండడానికి వెళ్ళేది అనుకున్నాను అనుకో, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి కోర్టులో పెద్ద పెద్ద ఇక్కడ కాదు పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాలతో నువ్వు కనుక పెళ్లి చేసుకున్నాడు చెప్పావంటే నీకు న్యాయం చెప్తాను. కోర్టులో కాలు పెట్టావంటే ఎమ్మటి అమ్మాయిని ఇద్దరు జైల్లో పెట్టారు, అది వాస్తవం. అందాకెళ్తే ఓ పద్ధతి, లేదా ఇక్కడ మన డాక్టర్ గారు లాయర్ గారు పిలుద్దాము, ఏది న్యాయమో ఏది పద్ధతో వాళ్ళు చెప్తారు, వాళ్ళతో విందాం. సాక్ష్యం లేని ఇప్పుడు కృష్ణ ఉన్నాడు, కృష్ణ నీకు నలుగురు పెళ్ళాలు ఉండాలన్నా అనుకో, నేను అన్నా అనుకో, ఏమంటాడు కృష్ణ ఏమైపోతాని నీకు సాక్ష్యం ఉందంటాడు, లేనప్పుడు నేను మాట్లాడకూడదు. అలాగే మక్క ఎలాంటిది అన్నకూడదు, సాక్ష్యం ఉంటే చెప్పు, సాక్ష్యం లేకుండా మాట్లాడు. అలాగే నువ్వు ఇలాంటిది అని అందనుకో, నేను నమ్మన మాట, సాక్ష్యం ఉంటే మాట్లాడు. సాక్ష్యం ఏముంది? అతనితో కలిసి ఆమె మొగుడితో కలిసి ఉండటం అనేది సాక్ష్యమే. నువ్వు తప్పు చేసినట్టు క్లియర్గా ఉంది, ఆమె తప్పు చేసినట్టుగా నేను చూశాను, కృష్ణ చూశాడు, అవి తప్పు, అవి జీవితాలు నాశనం అయిపోతుంది. మరి ఇక్కడే కాదు సార్, మేము ఉన్న దగ్గరైనా ఎంక్వైరీ చేసుకోండి సార్. ఎక్కడైనా అది ఉన్న దగ్గర ఎంక్వైరీ చేసుకోండి, మేము ఉన్న దగ్గర ఎంక్వైరీ చేసుకోండి. చేస్తే మొత్తం ఎన్ని బాధలు పడ్డామో తెలుసు సార్. మీరు అసలు ఇలాంటి మాట హక్కు లేదు. అంతే నువ్వు నిజాయితీ పరులా మాట్లాడొద్దు. నువ్వు పెద్ద మోసగాడివని నేను చెప్పలా, మంజులే చెప్పింది. ఎవరు ఒక అమ్మాయితో పెట్టుకొని మా కర్మ ఎట్టు కాలిందని ఆమె అంది, నేను చెప్పలేదు నాన్న. నేను అనలేదు నాన్న, నీ భార్య అంది, నేను నమ్మలా. ఈ అమ్మాయి మొదటి పిల్లం కాబట్టి ఎన్ని నిజాలు అబద్ధాలు చెప్పినా కూడా చెల్తుంది. రెండో భార్య కాబట్టి ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధాలే. కాదు, ఆ హక్కు నీ హక్కు లేదు, తెలుసుకో. మరి 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఏమైంది హక్కు? నీ తప్పు, మరి నీ తప్పు లేదా హక్కు? ఎట్టుంటది? ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటారు వరుస పెట్టి మొగుళ్ళు. ఆడవాళ్ళు చేసుకోవట్లేదు, ఆడవాళ్ళు సంసారంగా ఉంటున్నారా? ఎవరు ఉంటున్నారు? తప్పు తప్పది. నువ్వు తప్పు చేసి ఉందాక మాట్లాడద్దు. తప్పు తప్పని ఒప్పుకో. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేశావు. ఏం చేసా తప్పు? అవును, పెళ్ళాం ఎట్లా చేసుకుంటావు? ఎందుకు చేసింది? నా జీవితం ఎందుకు నాశనం చేసింది? ఆమె చేసింది. చేయలేదు పెళ్లి, నాశనం చేసింది. మీరు చూసారు నరకం పట్టడం తెలుసా సార్ మీకు? 10 సంవత్సరాలు అయితే తాగి తిరిగి ఎక్కడ పడిపోతే అక్కడ నుండి ఏరుకొని వచ్చింది. నేను ఏరుకొని మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయిన మాత్రం మంచిగా బయటకు వెళ్ళమంటే ఈయన తీసుకొని వెళ్ళింది సార్. మొన్నటి నుండి 9 నెలల బట్టి మంచాన్ని ఉంటే ఒక్కళ్ళు వచ్చి చూడలేదు. ఇదే కొడుకు చూడలేదు, అదే పెళ్ళని చూడలేదు. 9 నెలల బట్టి నేను
ఉట్టి కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టి తాగుడు తిండి నేను చూసుకొని హాస్పిటల్ చుట్టూ అవును, తిప్పిన. జీతం ఎవరు తీసుకున్నావుగా? చూశారు సార్? మరి ఇంతవరకు నన్ను రానిట్లేదు. జీతం జీతం ఎట్లా ఇస్తారా సార్? ఇస్తారు? కాంట్రాక్ట్ లేబర్ గా చేసిన వాళ్ళకి పోయిన రోజే ఇస్తారు, పోయిన రోజు ఇయ్యనే ఇయ్యరు. ఈ బాధలన్నీ ఎన్ని బాధలు పడ్డా మొత్తం పోయినాయా సార్? అది ఒక్క బాధ పడలేదు. మొత్తం నా మీద వదిలిపెట్టింది, ఊకుంది, చేసుకున్న కాడ నుంచి కష్టాలే. పిల్లగాళ్ళని కనొద్దు అనుకున్నా, వీళ్ళిద్దరు ఉన్నారు కదా సరే ఉన్నారు. 10th క్లాస్ వరకు పిల్లలు మా దగ్గరే ఉన్నారు. 10th క్లాస్ వరకు తాగరా బాబు, నువ్వు దండం పెట్టి తాగరా బాబు, నువ్వు గొప్పడి. 9వ తరగతి దాకా ఇద్దరు ఆడపిల్ల ఉంది, మగపిల్లగాడు ఇద్దరు ఉన్నారు నా దగ్గరే ఉన్నారు సార్. 9వ తరగతి చదివే దాకా ఉన్నారు. ఉండి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది మరి, అన్ని సంవత్సరాలు కూడా ఆమె ఒక్కతే ఉన్నది, పిల్లలు ఇద్దరు కూడా నా దగ్గరే ఉన్నారు అనమనండి. వామ్మో, అన్న పిల్లలు నా దగ్గర ఉన్నారు. పెళ్లి చేస్తారని 9వ తరగతి అయిపోయి 10వ తరగతి చదువుతుంది పిల్ల. 14 సంవత్సరాలకు పెళ్లి వద్దన్నా కూడా వారంలో తీసుకెళ్లి పెళ్లి కాయించింది, పెళ్లి చేసింది. ఆ పెళ్లి పెటాకులు అయింది. 3 నెలలు కూడా లేడు. అల్లుండి కూడా జైల్లో పెడితే వాడు వస్తాను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఎన్ని నరక అసలు మాకు ఏ విషయం తెలవనియదు సార్. ఒక్క విషయం కూతురు గురించి తెలియదు, కొడుకు గురించి ఏ తెలియదు. విషయాలు తెలియదు. వీడు పెళ్లి చేసుకున్నాడు, వీడు పెళ్లి చేసుకున్న విషయం కూడా మాకు తెలియదు. 3 నెలల తర్వాత వాళ్ళ నాన్నకొచ్చి చూపించిండు. అదే తండ్రి మీద ప్రేమ ఉన్నాడు, నాన్న నేను పెళ్లి చేసుకుంటున్నాను ఒక మాట చెప్పాలి కదా సార్. మొన్న పోయిన వారం కూడా నేను ఇంట్లో ఉంటే మా ఇంటికి కూడా పోయిన వారం కూడా వచ్చింది సార్. ఇంత కోపం ఎందుకు మా మీద? నేను వాళ్ళ మీద అయితే ఎప్పుడు కోపం చూపెట్టలే. నేనేం పాపం చేసినా నా మీద ఇంత కోపం, ఇంత ఖర్చు పెంచుకోవాలి? ప్రతిరోజు వస్తారు, పిల్ల వస్తుంది, పిల్లగాడు వస్తాడు, అన్ని సమస్యలు నాకు చెప్తూనే ఉంటారు. 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు పడతాను ఈయనతో. ఇంకా పడాలి, ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు పడాలి? నేను ఏదో ఒకటి తెలుసుకుంది, ఇక్కడే న్యాయం చేస్తారనే చెప్పి నేను వచ్చిన సార్. నేను ఎంత రెండో పిల్లాడిని ఆయన ఎంత నరకం అనుభవించిన బాధలన్నీ పడ్డది నేను. ఆమె ఏం బాధలు పడలేదు. ఆమె ఒంట్లో బాగాలేదు సరే, డాక్టర్లు అన్నారు కదా సంవత్సరం వరకు కూడా ఆమె దూరంగా ఉండాలని ఆయనతో చెప్పారు సార్. చెప్పినాక నేను ఆయన అన్నాడు కదా దానికి అసలు చెప్పొద్దు అని చెప్పిండు. సంవత్సరం దాకా దాన్ని అసలు ఏమి దేనికి పనికిరాదామని చెప్పి అప్పట్లోనే చెప్పారు. చెప్పినాక కూడా నువ్వు అవన్నీ ఏం చెప్పకు దానికని కూడా అన్నాడు నాతో. దేనికి పనికిరాదండి? సంసారానికి పనికిరాదని చెప్పి అందుకని చూసుకున్నావు నువ్వు? లేదు అంత ముందే అయింది సార్ మాది పెళ్లి. అంత ముందే అయింది. నేను వింటున్నాను. అసలు పెళ్ళం కామ్గా ఉంది, నువ్వు మధ్యలో దూరి నువ్వే లీడర్ లాగా మాడుతున్నావు. మొత్తం బాధలు పడ్డది నేను. ఎవడు పడమన్నాడమ్మా? ఎందుకు చేశారు? కాదు ఎవడు ఎందుకు చేసింది? నాకు ఆమె చేసింది, నాకు కారణం. నన్ను జైలుకు పంపించిన బాధలే సార్. జైలుకు నన్ను మాటని నువ్వు మాట్లాడింది రికార్డ్ అయ్యి ఉంది, రా చూపిస్తానక్క. ఇంతకుముందు ఏమన్నావు? మా అక్కకి సోయి లేదండి, మంచమైన పడుకుంది, మా పెద్దలు పెళ్లి చేశారన్నావు. ఒంట్లో బాగాలేనప్పుడు చేసినాక చెప్తున్నావు మరి తుని తీసుకెళ్తే చచ్చిపోద్ది అనుకుంటే అంత దూరం తీసుకెళ్ళినాం. పోయేటప్పుడు పోయలేదు, వచ్చేటప్పుడు బతికింది. నువ్వేమన్నావు? మక్క బెడ్ మీద ఉంది, స్పృహ లేదన్నావు. ఫస్ట్ నుండి నాకు వాళ్ళిద్దరు ఉందని చెప్పి ఆమె సార్, ఆమె ఉండబట్టే నేనున్న పిల్లల కోసం 3 నెలల నుండి పిల్లకు 3 నెలలు అప్పుడు వచ్చింది. నేను చెప్పలేదు, నా మొగుడు దగ్గరికి రమ్మని ఎవరు చెప్పలేదు. అంటే ఇట్లా వస్తే తప్పేనా సార్? మరి మెక్కగా పెళ్లి ఆటో ఎందుకుంటా? మరి మెక్కగా పెళ్లి చేసింది మెక్క మాట తింటావు నువ్వు. మెక్క మాకింది ఇంత వెళ్ళారన్నావు. ఆయనతో ఉండమన్న మా అక్క చెప్పలేదు. వారు చూసుకొని వచ్చేమంద చూసుకొని సార్ అడగండి. ఎన్ని కట్టుగదలు చెప్తాను. మొగుడిని చేసుకున్నాక అక్కడ నుంచి రమ్మని చెప్తారా సార్? ఒంట్లో బాగాలేదని నా తరపున ఒక్కరు బతుకున్నా కూడా అన్ని నిజాలు చెప్పి ఇద్దరం ఒక తల్లి పిల్లలమేగా. ఇద్దరం ఎవరి తరపునైనా పెద్ద మనుషులు లేరు. అదే అబద్ధం చెప్తుందా? నేను అబద్ధం చెప్పిన కనుక్కొని చెప్పు తీసుకొని తనండి పడతా, నేను దెబ్బలు తింటా కూడా. డాక్టర్ గారు, లాయర్ గారు, ఒకసారి మీరు రావాలి, మీ సహాయం కావాలి. డాక్టర్ గారు, ఇది పెద్ద లింక్ వేసుకొని వీళ్ళ కుటుంబాలు దీన్ని అంతులేని కట్ చేసి ఇద్దరు మాకు న్యాయంగానే వస్తున్నారు. అసలు తొందరగానే నడిపినోడు కాముగానే ఉన్నాడు. కష్టాలన్నీ ఈమె. ఇప్పుడు అతనే ఉన్నట్టే వాళ్ళేం పడ్డారు సార్ కష్టాలు. నేను సార్ పడింది కష్టం అంటాడు. నేను పడ్డ కష్టం ఎవరు పడ్డారు సార్ అంటాడు. అందుకని ఇది మీరు మొత్తం విన్నారు కాబట్టి
ఏదేంటో క్లారిటీ మీ నోటితో చెప్తే కృష్ణ గారికి, రమ్మకి, మన మంజులకి. ఆ పిల్లడు ఎందుకు అబ్బాయి లవ్ మ్యారేజ్ వెళ్ళిపోయాడు ఆ పిల్లడు. అవును సార్. ఇప్పుడు ఈ అబ్బాయికి రేపో మాపో వస్తే గవర్నమెంట్ జాబ్ రావచ్చు. తను ఏమంటాడంటే మేము ముగ్గురు కలిసి ఉంటామండి ఒక ఇంట్లో అని నేను అనుకుంటున్నానండి అంటాడు. ఆ అమ్మాయి అదే అంది, ఈ అమ్మాయి కాదంటుంది. ఇది సార్ ఇష్యూ. కృష్ణ, రమ, మంజుల సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే కనుక దగ్గరుండి రమ పెళ్లి చేయించింది. ముగ్గురు కలిపి అంటే రమ తన తల్లిదండ్రుల్లో లేదంటే ఎటువంటి పరిస్థితిలో పెళ్లి చేశారు అన్నది అటువంటి పరిస్థితుల్లో నీకు ఆరోగ్యం బాగాలేక నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అంగీకరించావు అనేటటువంటి అంశాలు పక్కన పెట్టినా కూడా ఆ తర్వాత నువ్వు సమాజంలోకి వచ్చి నాకేదో తెలిసి తెలియక దీనికి అంగీకరించాను, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం చెల్లదు, వీళ్ళు పెళ్లి చెల్లుబాటు కావదు అనేటటువంటి కాన్షియస్ మీకు వచ్చిన తర్వాత మీరు ఖండించినటువంటి పరిస్థితులు కూడా లేవు. సో ఎంత కాదనుకున్నా కూడా రమా గారు మీరు ఒక రెడ్ కార్పెట్ అంటే విఐపీస్ వేసినప్పుడు ఎలాగైతే రెడ్ కార్పెట్ వేస్తారో అలా రెడ్ కార్పెట్ వీళ్ళ సంబంధానికి మొదటి నుంచి చూపెట్టారు. సో ఇక్కడ కలిసి ఉండాలి అంటే కనుక కలిసి ఆల్రెడీ ఉన్న మీకు కలిసి ఉండకూడదని మేము ఎవరు చెప్తాం. ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా రమా గారు ఇక్కడ మొదటి అడుగులో మొదటి వేసినటువంటి మెట్టులో నిజాయితీ చూపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక మంజుల గారే అనొచ్చు. ఎందుకంటే నేను చేసుకోలేనటువంటి పరిస్థితిలో, నా భర్తను కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి దూరిపోయి ఈ అంశాన్ని అంతా కూడా చెడగొట్టింది అనేటటువంటి అంశం బహుశా మన అందరికీ ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో నేను వచ్చాను అని మీరు ప్రశ్నించండి అని మీరు అడిగినా కూడా ఆ టైం అప్పుడు ఈవిడ ఆరోగ్యం బాగాలేక మీరు వచ్చి ఇక్కడ సేవలు చేయటం అన్నది ఒక విధంగా సైకలాజికల్గా అది కరెక్ట్ అయినా కూడా సోషల్గా అది కరెక్ట్ కాదు. ఎందుకు సామాజికంగా కరెక్ట్ కాదంటే కనుక ఒక పని చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి పని మనిషిలాగే ఉండాలి, భార్య అవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, సంసారం చేయకూడదు, పిల్లలు కనకూడదు. సో కాన్సెప్ట్ ఎండ్స్ దేర్. సో సామాజికంగా మనం ప్రశ్నించేది ఏంటంటే నీ సెకండ్ పాత్ర ఎందుకు వచ్చిందని. అయితే ఇక్కడ కృష్ణ గారి ఒక అంశం సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆడది తప్పు చేస్తే కనుక బ్రహ్మదేవుడు కూడా పట్టలేడు అనేటట్టు. అంటే ఈ మాట వెనకతను నేను చాలా మీనింగ్ లాగాను. అంటే ఏంటంటే ఒక ఆడదాని యొక్క అవసరం ఏ విధంగా ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ మన మైండ్లో చాలా కరెక్ట్గా ఉంటే ఈ మాట రాదు. అంటే ఆడది వస్తే కనుక పెళ్లి చేసుకుని వస్తే కనుక అవసరాలకే ఉంటుంది, మన అవసరాలు తీర్చడం గురించే ఉంటుంది. అవసరం అయిపోయాక జబ్బు పడినో లేదంటే బాలంతరాలు జబ్బో ఇంకో జబ్బో ఉంటే కనుక వేరే స్త్రీ రావచ్చు. నేను జబ్బు పడితే కనుక ఆ అమ్మాయి నన్ను సహాయం చేయాలి అనేటటువంటి ఈ సేవా దృక్పథంతో వచ్చేటటువంటిదే ఆడది. ఒకసారి ఆ దృక్పథంతో వచ్చిన తర్వాత ఆవిడకి ఇండివిజువాలిటీ లేదు, స్వతంత్రం లేదు, ఆవిడ ఎదురు తిరిగి ప్రశ్నించలేదు, తప్పు చేసినా కూడా బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే మీ మైండ్లో ఉందో అది రాంగ్. నిజాయితీ ఇందాక అనేటటువంటి మాట ఇక్కడ అందరికంటే ఎక్కువ నిజాయితీ ఎవరు ఉందంటే కనుక ఫస్ట్ ఫేజ్లో తప్పు చేసిన తర్వాత ఈ సంబంధాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి మంజుల నీదే నిజాయితీకి ఫుల్ మార్క్స్ ఇస్తాను. ఫస్ట్ ఫేజ్ తప్పే, కానీ ఆ తర్వాత నువ్వు కాపాడుకునేటటువంటి ప్రయత్నమే చేసావు. ఎందుకు కాపాడుకునే ప్రయత్నం చేసావు అంటే కనుక, ఎందుకు అంత నిజాయితీగా ఇక్కడ ఉన్నావు అంటే కనుక నీ జీవితంలో ఆల్రెడీ ఒక దెబ్బ తినేసావు, నీ మొదటి మ్యారేజ్లో దెబ్బ తినేసావు. ఇంకోసారి నిజాయితీగా లేకుండా కానీ పక్కదోవ పట్టేటటువంటి ఆలోచన శైలి కానీ అబద్ధపూరితమైనటువంటి ఆలోచనతో నువ్వు నడిస్తే కనుక నీ జీవితం ఎండ్ అయినట్టు. కాబట్టి నీకు ఆల్రెడీ జీవితం ఒకసారి బుద్ధి నేర్పించేసి, బుద్ధి నేర్పించటం వల్ల నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు. నెంబర్ 2, ఎంతవరకు కృష్ణ నిజాయితీగా ఉన్నాడు అంటే, ఒక ఆడది వచ్చినప్పుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఆడది వచ్చింది అంటే కనుక ఈవిడ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవటం వల్ల వచ్చింది. కానీ నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే కనుక దానికంటే ఒక మెట్టు ముందుకెళ్ళి ఆలోచిస్తాను. ఈవిడ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవటం మంజుల వచ్చిందా, లేదా మంజుల ప్లేస్లో ఎవరన్నా పని మనిషిని పెట్టుకోవచ్చు కదా, ఆ అమ్మాయి చెల్లెలే ఎందుకు రావాలి? ఆ అమ్మాయి చెల్లెలు వస్తే కనుక ఆ అమ్మాయి చెల్లెల మీద మీకు ఇంతకుముందు ఎటువంటి అభిప్రాయం ఉంది, ఆ కుటుంబం మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది, ఆ అమ్మాయిని ఇంతకుముందు మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారా, కోరుకుని ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకున్నారా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నటువంటి మీకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదా? ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా గేమ్లోకి వస్తాయి. సో ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నానంటే కనుక ఇక్కడ రమ ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మంజుల ఎంటర్ అవటమా, రమ ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల ఇష్టమైనటువంటి మంజుల రావటమా? క్లియర్ అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటేనమ్మా, ఆ ఇష్టం అనేటటువంటిది అవతల వాళ్ళ వైపు వేలెత్తి చూపెట్టేటప్పుడు అయితే ఏంటంటే
అటువంటి పరిస్థితి మనలో ఉండేటటువంటి ఒక వీక్నెస్ ని బలపరిచింది. ఏంటా వీక్నెస్ అంటే కనుక నాకు ఇష్టమైన మంజులాన్ని నేను రప్పించుకున్నాను. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రమ ఓకే అంది అండి, ఇది నేను చాలా ఖండిస్తానండి. చాలా మంది ఇక్కడ కూర్చునేటటువంటి మగవాళ్ళు వచ్చి ఈ మాట అంటూ ఉంటారు, ఆ అమ్మాయి దగ్గరుండి చేయించిందండి, ఆ అమ్మాయి ఒప్పుకుందండి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారని. నేను అనేది ఏంటంటే ఎవరు ఓకే అన్నా కూడా, బ్రహ్మదేవుడి దిగి వచ్చి ఓకే అన్నా కూడా భర్తగా మీరు ఓకే అనకూడదు. భర్త అడ్డుపడాలి. అంతేగాని ఇదే సమయాన్ని చూసుకుని, ఈ సమయాన్ని ఆసరాగా తీసుకుని మంజుల లాంటి వ్యక్తుల్ని మాత్రం తీసుకురాకూడదు. తను ఎన్నన్నా అనుభవించండి, తన జీవితంలో తనకి ఎలా రాసి పెట్టిందో తన భర్తతో తన జీవితం తను అనిపిస్తుంది. కానీ అందు గురించి నేను చెప్తున్నానమ్మా, ఒక్కసారి ఎటువంటి పరిస్థితుల్లో నేను వచ్చాను అన్నది ఒకసారి అడగండి అని ఇందాక నుంచి నువ్వు బల్లగుద్దు అడుగుతున్నావు కదా మంజుల. అవన్నీ కూడా 200%, 1000% నువ్వు సాక్రిఫైస్ చేసినా కూడా, ఒక త్యాగం చేసినా కూడా అవన్నీ కూడా ఈరోజు లెక్కలోకి రావు. ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ తీసుకుని మనకు కావాల్సినటువంటి వ్యక్తులను మన జీవితంలో రాబట్టుకోవటం. చాలా అంచును వచ్చి, అంటే ఆ కొండ చివరి అంచును వచ్చి నువ్వు మళ్ళీ బయటపడ్డావమ్మా మంజుల. ఏంటంటే కనుక ఎవరైతే ఎక్స్ అనేటటువంటి వ్యక్తి గురించి ఇందాక నుంచి అతను మాట్లాడద్దు, ఆ టాపిక్ తీసుకురావద్దు, ఆ టాపిక్ తీసుకొస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటున్నాడో, ఆవిడ నీ పరిస్థితి కూడా రమా పరిస్థితిలాగా చేసి ఉండేది. అంతే కదమ్మా. ఈరోజు నువ్వు ఇంత ధైర్యంగా అక్కడ కూర్చుని ఇది ఒప్పుకుంటున్నావు అంటే కనుక నా భర్తకి ఈరోజు అవమానం కలిగినా కూడా నేను నిజాలు ఒప్పుకోవాలి అనేటటువంటి కనుక 2 సంవత్సరాల పాటు ఆ ఎక్స్ అనేటటువంటి వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఎంత క్షోభ అనుభవించుంటావు. అదే క్షోభ ఈవిడు కూడా అనుభవించు. అక్క అనేటటువంటి గౌరవం, చెల్లి అనేటటువంటి అభిమానం మీ ఇద్దరికి ఉంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి ఉండదమ్మా. రమాదేవి గారు, బహుశా ఈ ముగ్గురులో చెప్పి వినేటటువంటి వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఎంత కాదనుకున్నా కూడా అతి తక్కువ నిజాయితీ చూపెట్టింది మీరే అన్నాక. నేను తప్పు చేయలేదు అని అన్నా కూడా ఇక్కడ తప్పుడు ఆలోచనలు వచ్చినాయి, తప్పుడు దోవలో వెళ్ళేటటువంటి ఆలోచన శైలి మీకు కలిగింది. ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది అనేది పక్కన పెట్టండి. అంటే నేను ఎటువంటి పరిస్థితులు అన్నా కూడా అవి కూడా చెప్పేస్తాను. ఒకటి, తెలిసి తెలియని వయసులో పెళ్ళి అవటం, మోయలేనటువంటి భారం, అంతు చెక్కనటువంటి జబ్బు. ఒక 13, 14, 15 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయికి పెళ్లి చేసి కాన్పు వచ్చిన తర్వాత అది కాస్త అబార్షన్ అయిపోయి అంతు చెక్కనటువంటి జబ్బులతో అదే పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయట్లేదు, ఒక భార్యగా నువ్వు పనికిరావు, ఒక తల్లిగా నువ్వు పనికిరావు, నీ స్థానంలో వేరే వస్తున్నారు అంటే కనుక ఏమండి మీరు ఎందుకండి ఇలా చేస్తారు, మీ తప్పు అని ఖండించేటటువంటి పరిస్థితిలో ఆవిడ ఉండదు. అటువంటి పరిస్థితిలో ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ అనే అంటారు. అటువంటి పరిస్థితిలో ఈవిడ మిమ్మల్ని రండి అని అంది. సో దీని అంతటికీ కారణం ఏంటంటేనమ్మా, బహుశా నీకు ఆ బేసిక్స్ లేవు. అంటే పెళ్ళంటే ఏంటి, సంసారం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, భర్తను ఏ విధంగా కాపాడుకోవాలి, భర్త తప్పు చేసి వేరే పెళ్లి చేసుకుంటానంటే కనుక ఏ విధంగా అడ్డుపడాలి అనేటటువంటి సైకలాజికల్ మెచ్యూరిటీ అన్నది నీకు లేకపోవటం అన్నది దురదృష్టకరం. అన్నిటికంటే విచిత్రం కలిగించేటటువంటి, ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం ఏంటంటే కనుక 8 సంవత్సరాల పాటు ఎటువంటి హింస లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి అనుభవాలు లేకుండా ఎందుకు 8 సంవత్సరాల పాటు ముగ్గురు కలిసి ఉన్నారు? ఉంటే ఎందుకు ఉన్నావు, వచ్చేస్తే ఎందుకు వచ్చేసావు? భర్త ఇప్పుడు కావాలి, నా భర్త ఒక్కడు నాకే సొంతం, ఆవిడ ఉండకూడదు అనేటటువంటి ప్రశ్న ఈరోజు వస్తే ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? బహుశా ఈ 3 ప్రశ్నలకి నువ్వు నాకు సమాధానం చెప్తే ఆ తర్వాత లాయర్ మేడం అడుగు. సార్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 94లో మ్యారేజ్ అయింది, తర్వాత ఒక 8 సంవత్సరాలు కలిసి ఉన్నాం, అందరం కలిసే ఉన్నాము, అంతా అయిపోయింది. అక్కడ నుండి 2008 నుండి మేము వేరే ఉండడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వేరేనే ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఏమి కేసుల్లో ఏమి లేవు. అక్కడ నుండి ఇప్పుడు మేము సపరేట్గా వచ్చిన కాండి ఇప్పటి వరకు కూడా ఏం కేసుల్లో ఏమి లేవు. అసలు సపోర్ట్ చేయగా ఆ బ్రతుకు ఆమె బతుకుతుంది, నా బ్రతుకు నేను బతుకుతున్నాం, మధ్యలో పిల్లల అవసరాలు అంటే చూస్తున్నాం, ఏమంటే చూస్తున్నాం, అక్కడితో అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే జాబ్ పర్పస్, జాబ్ వస్తుందని ఇప్పుడు ఇదంతా చేస్తుంటారు అంతే. ఆవిడ నోటి ద్వారా ఆవిడ చెప్పనివ్వండి, అది మీ సారాంశం. అంటే నాకు వచ్చేటటువంటి ఉద్యోగం పెర్మనెంట్ అవుతుంది కాబట్టి, ఆర్థికంగా నాకు ఒక సెక్యూరిటీ అంటే ఒక బలం చేకూరుతుంది కాబట్టి, నా కొడుకు ఒక భవిష్యత్తు, అది కూడా తల్లి యొక్క స్వార్థమేనండి. చూడండి సార్, ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు, కూతురు పెళ్ళప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది ఒక ఎత్తు.
నువ్వు చెప్పమ్మా, ఈ 3 ప్రశ్నలకు నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను. 8 years వై వర్ యూ టుగెదర్? ఎందుకు మీ ముగ్గురు కలిసి ఉన్నారు? ఎందుకు బయటకు వచ్చేసావు? 3వ ప్రశ్న, ఈ రోజు ఆవిడని డిలీట్ చేసి ఇతను ఒక్కడే కావాలని అనుకోవటం వెనకాతల అతనికి పెర్మనెంట్ గా వచ్చేటటువంటి ఉద్యోగం యొక్క స్వార్థం ఉందా? ఈ 3 ప్రశ్నలు చెప్పమ్మా. మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎందుకు 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారన్నది చెప్పు. ఇప్పుడు ఖండించలేదంటే చెల్లెలు కదా అని, ఎక్కడైతే వస్తున్నాడు పోతున్నాడు కదా అని ఊరుకున్నాను. ఇప్పుడు కూడా చెల్లిలే కదా? ఇప్పుడు కూడా అసలు నేను ఇప్పుడు కూడా ఆయన్ని వదిలేసుకోమని నేను అనట్లేదు. కాకపోతే నా పిల్లలు మా నాన్న కావాలని మనం ఎన్ని రోజులు అంటే ఆయన నాకు కూడా ఓపిక ఉండట్లేదు సార్. ఇళ్లలో పనిచేసి ఆ పిల్ల పెళ్లి చేసిన అప్పులు కూడా తీర్చలేకపోతున్నాను. ఒక సమాధానం చెప్పమ్మా. పిల్లలు ఇప్పుడు మా నాన్న మాకే కావాలి, వాళ్ళ నాన్న అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు నీ భర్తను నువ్వు కోరుకుంటున్నావు, అంతే కదా? అట్లనేం కాదు సార్, అదే మీరు నా చెప్పారు. భర్త నాకు కావాలి, నా భర్త నాతో ఉండాలి. నేను ఎన్నో బాధలు పడ్డా, ఇక నుంచి పడలేను, నా వల్ల కావట్లేదు సార్. సో భర్త ఉండాలి. సో లాజిక్ ఏంటంటే ఇక్కడ నా భర్త నాకు కావాలి, నా పిల్లలకి వాళ్ళ తండ్రి కావాలి, అంతేగాని మంచి చెడు నా భర్త ఏ చూసుకోవట్లేదు. స్థాయి ఉద్యోగం చేసినా పెర్మనెంటా టెంపరీయా అనేటటువంటి ఉద్యోగంతో సంబంధం లేకుండా, అటువంటి ఆశ నాకు లేకుండా నా భర్తను నేను నన్ను కోరుకుంటున్నాను. పోషించాలా, నా పిల్లల్ని తండ్రిగా చూసుకోవాలా, మంచిగా ఉండాలి, నాతోనే ఉండాలి. ఇది మంచి ఆలోచనలు వచ్చినాయి, లేటుగా వచ్చినాయి అంతే. ఇప్పుడు రమ్మగారు మరి 10 సంవత్సరాలు మరి మీ భర్త నుంచి దూరంగా ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని తెలుసు, అంటే ఏదో చిన్న గొడవయే మీరు బయటకు వచ్చేసారు కదా, మరి అప్పుడు మీ భర్త అప్పుడు మీకు కావాలని, లేకపోతే నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని మీరు పోలీస్ కంప్లైంట్ కానీ ఈ కేసు కానీ ఎందుకు వేయలేదమ్మా? తాగి గొడవలు చేయడం, పోలీస్ స్టేషన్ దాకా 10 పోవడానికి సంవత్సరాలు. పోవాలన్నా కూడా ఎంతసేపు తాగున్నప్పుడే వస్తాడు మేడం నా దగ్గరికి. అంటే 10 సంవత్సరాలు మీకు తెలుసు మీ భర్త ఆవిడతో ఉంటున్నారని తెలుసు, మీరు ఏ కేసు వేయలేదు, మీరు వేరేనే ఉంటున్నారు, పిల్లల్ని పెట్టుకునే ఉంటున్నాం. ఇప్పుడు ఆయన ఎందుకు కావాలని ఇప్పుడు ఆయన నాతోనే ఉండాలి మేడం, నాకు ఎందుకు ఓపిక కావాలని ఉండట్లేదు. అనుకుంటున్నారు? పని చేసి నా తిండి నేను తినాలన్నా ఇప్పుడు వాళ్ళే వేరే ఉంటామంటారు భార్య భర్తలు. ఎందుకు అని అడుగుతున్నారు? ఎందుకమ్మా నా భర్త ఎందుకు కావాలి అంటే నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా. అంతే, అమ్మా భర్త తాలిపొట్టు కట్టాడు, నా భర్త నాకు కావాలి. అదే legal ఎప్పటి కదా. నుంచో అనుకున్నా కూడా సార్ అది ఉండట్లేదు. సార్ లీగల్ గా కదా, అంటే నువ్వు ఎంత వరకు లీగల్ అని చెప్పడానికి నీకెందుకు కావాలని ఇంతసేపు నేను నా భర్త అడుగుతున్నా. తోడు సరే. ఇక నుంచి నేను అవునమ్మా, చచ్చిపోయేంత నీకు వరకు నాతో ఒకటమ్మా, ఉండాలి. నీలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. కేవలం తాళిబొట్టు కట్టేసుకున్నాను, నేను ఉంటాను ఆయనతోటి జీవితాంతము, ఎటన్నా పోనీ నాకు అవసరమైనప్పుడు నా భర్త కావాలి. ఎందుకంటే నేను మొదటి పెళ్ళాన్ని కనుక, నాకు అన్ని హక్కులు ఉన్నాయి కనుక. నీలాంటి వాళ్ళ కోసమే మన లాలో ఎప్పుడైతే భార్య భర్తలు కలిసి కాపురం 2 సంవత్సరాల తర్వాత చేయకపోతే డెజర్షన్ అనేది ఉంటే, అది కాక సార్ 7 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు మీరు భార్యాభర్తల్లాగా ఉండకపోతే ఇట్ డీమ్ టు బి డైవర్స్. మీ ఇద్దరి విడిపోయినట్టే. మీ ఇద్దరి మధ్యన ఉన్న భార్యాభర్తల ఏదైతే సంబంధం ఉందో అది చచ్చిపోయినట్టే లా పరంగా. మరి అలాంటప్పుడు ఇప్పుడు నాకు నా భర్త కావాలని ఎలా అంటావమ్మా? నాకు పని చేసి అంటే కేవలం ఓపిక కోసం నీకు భర్త కావాలా? నిన్ను పోషించడం కోసం నీకు భర్త కావాలా? నన్ను ఇంట్లో కూడా పోషించడానికి నాకు భర్త 10 సంవత్సరాలే అక్కర్లేని భర్త ఇప్పుడు నీకు ఎందుకు కావాలి? నాకు ఓపిక ఉండట్లేదు మేడం పని అంటే చేయడానికి. కరెక్ట్ గా కాలు నొప్పితోని పని దానికి భర్త అక్కర్లేదు కదమ్మా. దానికి భర్త అక్కర్లేదుగా, ఏ మెయింటెనెన్స్ వేసుకుని తీసుకుని నువ్వు ఆ బతికి దూరంగా ఉండొచ్చుగా. అట్లా ఇచ్చినా పర్వాలేదు మేడం. మరి కరెక్ట్ గా చెప్పు, నీకు భర్త కావాలా డబ్బు కావాలా? భర్త ఇక్కడికి ఉండను వచ్చిన అని తర్వాత అంటాడు దొంగ కదా. ఆమె కావాలంటాడు. అమ్మా ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగ తిరుగుడు మాటలు మాట్లాడకూడదు. నీకు ఏం కావాలనేది కరెక్ట్ గా చెప్పడానికి మాకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు నీకు 10 సంవత్సరాలు నీ భర్త ఏ స్త్రీ అయినా కూడా నాకు తన భర్త వేరే అమ్మాయితో కాపురం చేస్తున్నాడంటే చూస్తూ ఊరుకుని అంత మంచితనం ఉన్న వ్యక్తులైతే ఎవరూ లేరు. అలాంటిది ఇప్పుడు నాకు భర్త కావాలి, నా పిల్లలకి తండ్రి కావాలి అని కేవలం నేను భార్య అనే ఒక హక్కు ఉంది కనుక నేను మాట్లాడుతున్నానంటే కుదరదు. అది కుదరదు. ఎందుకంటే నువ్వు నీ భర్తతో కాపురం చేసావా, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నువ్వు నిర్వర్తించావా? అలాంటిది కాకుండా ఇప్పుడు నాకు భర్త కావాలంటే మీరు ఎలా కలిసి ఉంటారు, ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉన్నారని కోర్టు వాళ్ళు అవన్నీ కూడా విశ్లేషిస్తారమ్మా. మీరు ఎందుకు సపరేట్గా ఉన్నావమ్మా, నువ్వు ఎందుకు కేసు వేయలేదమ్మా, ఇవన్నీ కూడా అడుగుతారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మరి మంజుల అనే ఆవిడ ఇక్కడ మీ జీవితంలోకి వచ్చింది కనుక
అమ్మ నువ్వు ప్రతిసారి మేము చెప్పినట్టు నువ్వు ఎవరి భార్యవు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఎప్పుడు ప్రతిసారి కూడా వచ్చినట్టు ఆ రిలేషన్షిప్లో వచ్చినట్టు నువ్వు కూడా వీళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత మరి ఆయననే నమ్ముకుని ఉండి తర్వాత పిల్లల్ని కన్నాను అంటే సరే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు కనబడుతుందంటే పెళ్లి చేసుకున్నాను 2 పిల్లల్ని కన్నాను కానీ నాకు ఆయనతో నేను కలిసి ఉండలేదు 10 సంవత్సరాలు అంటే నీకు వివాహ వ్యవస్థ పట్ల అంత గౌరవం ఉందా? పెళ్లి చేసుకోకపోయినా కూడా ఆయన పిల్లల్ని పెంచుతూ ఆయన్నే కట్టుబడి ఉండిన 13 సంవత్సరాల నుంచి కట్టుబడి ఉన్న ఈ మంజులకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? ఇక్కడ ఎవరికి ఈ పెళ్లి మీద నమ్మకం ఉన్నట్టు? ఎవరు ముందు భార్య, ఎవరు ఇంకొక భార్య లీగల్గా చెప్పాలా? లేకపోతే ఈవిడ 14 సంవత్సరాల నుంచి నీ భర్తతోటే ఉంటూ నీ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇప్పుడు నా పోస్ట్ ఖాళీ చేసే నేనున్నాను అంటే కేవలము అమ్మ నువ్వు భార్య కనుక నీకు లీగల్ రైట్స్ ఉన్నాయి కనుక నువ్వు ఏమన్నా అడగొచ్చు అని చెప్పాలా? కాదు కదమ్మా. సరే ఇక్కడ ఇంకొకటి పెద్ద క్వశ్చన్ ఏముంటుందంటే అతనికి వచ్చే జాబ్లో బెనిఫిట్స్ మూలాన వీళ్ళు మాట్లాడుతున్నారు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇంతకు ఒక్కటి చెప్పండి కృష్ణ గారు, మీ రికార్డులో సర్వీస్ రికార్డులో ఎవరి పేరు రాశారు? మంజు గారు. అర్థమైందమ్మా? రేపు పొద్దున మేము ఎంత చెప్పినా కూడా ఆయన దృష్టిలో ఆవిడే భార్య కనుక రికార్డులో ఆవిడ పేరే రాస్తే రేపు పొద్దున వచ్చే బెనిఫిట్స్ కూడా ఆవిడకే పోతాయి. మరి లీగల్గా నువ్వు భార్య, ఆయన భార్య. ఆయన దృష్టిలో నువ్వు భార్య, ఆయన భార్య. పిల్లల్ని కన్నా కదా మేడం. పిల్లల్ని కన్నంత మాత్రాన భార్య కాదు. కలిసి ఉండకపోతే ఆ వివాహ బంధానికి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. ఇప్పుడు నా భర్త కావాలి అని అంటే ఏ కోర్టు కూడా నువ్వు భార్యాభర్తలుగా అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. 10 సంవత్సరాల పాటు భార్యాభర్తలు వేరేగా ఉన్నప్పుడు మీ వివాహ బంధాన్ని ఎలా కలిసి ఉండమంటావు? మీరు లీగల్గా ఎలా భార్య అని అంటాం అని చెప్పని అంటారు. కలిసి ఉంటుంది కదమ్మా, ఇక్కడ కలిసి ఉంటుంది కనుక నీ పిల్లల్ని చూస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ ఏమని వచ్చిందంటే సార్, డబ్బు ఆ రికార్డ్స్లలో ఎవరి పేరు రాస్తారు, ఎవరికి బెనిఫిట్స్ దక్కాలి అనే ఒక ఆలోచనతోటి ఆవిడ 10 సంవత్సరాల పాటు తన ఉనికిని మర్చిపోయి వేరే వెళ్ళిపోయిన ఆవిడ మన ప్రోగ్రాం ద్వారా నేను ఆయన భార్యను అని చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టే కనిపిస్తుంది తప్ప నిజంగా ఆ భర్తతో కాపురం చేసి ఆ పిల్లలని చూసుకుని ఆయన కష్టకాలంలో అంటే ఇప్పుడు అవసాన దశలో మిమ్మల్ని మీ భార్య మీ భర్తలు కలిసి ఉంటారనే అవకాశం మాత్రం లేదేమో అని అనిపిస్తుంది. ఆవిడకి ఒక ట్యాగ్ కావాలి. ఇప్పుడు ఏంటంటే నేను మీ భార్య అనేది ట్యాగ్ కావాలి కనుక మీరు ఇక్కడికి వచ్చారమ్మా. తప్పకుండా అది భార్యాభర్తలని కించపరిచే అధికారం ఎక్కడా లేదు కానమ్మా. అక్కర్లేదు అని అనుకున్నప్పుడు భర్తను వదిలేసి భర్తకు రేపొద్దున ఏదో వచ్చినప్పుడు నాకు ఆ భర్త కావాలి అని అంటే ఇటువైపైనా అటువైపైనా మానవత్వం అనేది ఉంటుంది. అది కోర్టు వాళ్ళు డెఫినెట్గా కూడా గ్రహిస్తారు. ఇంకొకటి ఎట్టి పరిస్థితిలో మీరు విడిపోయారు, ఎందుకు విడిపోయారు అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కూడా ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు మీరు రాసే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఎవరు భార్య ఎవరు భర్త అనే దాని మీద కూడా ఇక్కడ పెద్దగా ఒక ఆన్సర్. ఇప్పుడు కృష్ణ మీ ముగ్గురు ఒకే ఊళ్ళో ఉంటున్నారా? ఒకే ఊరు. 30 రూపాయల ఛార్జీల తేడాతో ఉంటుంది. ఆటోకి వెళ్తే వాళ్ళ అంతే ఊరు ఒకటే. అంటే ఒకటి ఉంది మేడం. ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి ఇలా మధ్య తాగి పడిపోయినప్పుడు మళ్ళీ ఇంటికి రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడే సార్? నేను తాగి పడిపోతే వీళ్ళ ఇంటికైనా తీసుకెళ్తా, అక్కడ తీసుకుపోతా కాదు. ఇప్పుడు అతను ఈ 10 ఏళ్ళ నుంచి మేము ఇద్దరు కలిసి లేవు అంటాను సాక్ష్యాలు ఏమి ఉన్నాయా మేడం? అంటే ఈవిడితో కలిసి ఉంటున్నానని ఆయన చెప్తున్నాడు. చెప్పొచ్చు. లేదండి నేను డైలీ వెళ్తాను, డైలీ నన్ను కొట్టి పంపిస్తున్నాడు అని ఆమె కోర్టులో చెప్పింది అనుకోండి. సార్ నోటి తోటి చెప్తే కుదరదు, దానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. కోర్టులో ప్రతిదీ కూడా ఎవిడెన్స్ అనేది అలాగే అడుగుతారు కదా. అలాగే అడుగుతారు కదా. ఈ అమ్మాయి కలుస్తున్నట్టు అంతే తప్ప భార్య అనే స్థానం ఎప్పటికీ రాదు. ఆ అమ్మాయికి రాదు. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ మీరు ఇంకటి నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే మనము ఈమె భార్య కాదు, ఈమె వేరే అని చెప్పి మనం చెప్తున్నాం. కానీ ఆయన దృష్టిలో ఈమె అతని భార్య, ఆమె కాదని ఆయన కన్ఫర్మ్ చేసేసుకుంటున్నాడు. ఎందుకంటే అమ్మా నువ్వు కేసు వేయకపోవడం, నువ్వు ఫస్ట్ కేసు వేయకపోవడం,
ఈ అమ్మాయి కలిసి ఉన్నా కూడా ఆయన వేరే వేరే వెళ్ళిపోతున్నా కూడా ఆ అమ్మాయికి వేరే ఏ హక్కు లేదు. ఎందుకంటే వేరే అందుకుంది పాపం, ఆ, ఎత్తి లేకపోతే అందుకని పాపం, ఉంది అదే కానీ ఏడుస్తుంది ఇందాక. ఆ క్వశ్చన్ ఉండడం మూలాన ఆ అమ్మాయి మాట్లాడలేదు కనుక ఎవరు నాతోటి ఏమీ మాట్లాడలేరు అనే ధైర్యంతో నాకేంటి మగవాడు, ఆడది తప్పు చేస్తే బ్రహ్మదేవుడు అంటే అంత నీచకంగా నువ్వు మాట్లాడుతున్నావు కనుక ఆడవాళ్ళ మీద దయచేసి కొంచెమైన మర్యాదతోటి నువ్వు మాట్లాడు. సరే, ఇంకొకటి, ఇతని ఇంటెన్షన్ ఓపెన్ గా తెలిసిపోయింది కనుక ఇప్పుడు ఫస్ట్ మన దగ్గరికి చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు భార్యవి కనుకమ్మ, నీకు రైట్స్ ఉన్నాయి కనుకమ్మ, నువ్వు ఫస్ట్ ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే అతను చేసే ఏదైతే జాబ్ లో ఉందో అక్కడికి ఆ అమ్మాయి ఫస్ట్ ఒక లెటర్ రాయాలి. ఏంటంటే, నేను ఆయన భార్యను, నేను ఆయన ద్వారా 2 పిల్లల్ని కన్నాను, మేము పలానా సంవత్సరంలో మా 2 పెళ్ళి అయింది కనుక నేను భార్యను లీగలీ వెడ్డెడ్ వైఫ్ నేను అని చెప్పేసి నువ్వు వాళ్ళ దృష్టికి తెప్పించినందు మూలాన ఆయన రేపొద్దున నీ పేరు రికార్డులో రాయకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. చింద అక్కడ లెటర్ పెట్టింది. పెట్టాను. నువ్వు లెటర్ పెట్టినా కూడా నాకు తెలియదు. మీకు అతనికి తెలియదు. తెలియకుండా పెట్టు. కానీ ఆయనకి ఉద్యోగం నాకు వచ్చిన ఒకటే అనిపించింది ఇందాక మనోడు అన్నమాట, ఇది ఆడది తెలియదలుచుకుంటే ఎవడు పట్టుకోలేడు అని. నాకు తెలిసి మేడం, నాకున్న నేను పుట్టి 50 ఏళ్ళు దాటిపోయింది, ఇంత నాకున్న ప్రపంచ జ్ఞానంలో సమాజంలో నేను చూసింది ఏంటంటే 100కి 90 మంది, మినిమం 80-90 మంది మగవాళ్ళు బయట తిరుగుతున్నా ఏమి వెళ్ళలేని ఆడవాళ్ళు ఉన్నారు సార్. నిస్సాయంగా గతి లేక ఏది తావని అని బయటకు వెళ్తే పరుగు పోయిద్దని ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడవయ్యా, చాలా బాధ. అందుకే ఇంత పోస్ట్ నేను కోపడి, నేను మగవాడి అదన్నమాటే, నేను మగవాడిని సార్, ఏ అమ్మాయి కానీ పెళ్ళాలు మాత్రం ఇంకో మగడితో ఉండడానికి వీల్లేదు అనే కాన్సెప్ట్ ఉంది. అదే అతను ఏమనుకునేవాడు అంటే, నేను బాగా అభినందించండి అంటే, నేను వేరే అమ్మాయితో తిరిగాను, అలా నా పెళ్ళాం కూడా వేరే అబ్బాయితో తిరిగి తప్పేంటి అని క్వశ్చన్ వేసుకుంటే వాడు మహానుభావుడు. అయ్యేసుకోడు, అది వేసుకోరు. అందుకని నేను అంటాను, ముగ్గురు తెలిసినా ఏదో పొరపాటు జరిగినాయి, ముగ్గురు దిద్దుకొని ఒక దారికి వస్తే మేము ముగ్గురు బాగుంటారు నాన్న, లేకపోతే ముగ్గురు నాశనం అయిపోతారు. అమ్మ నువ్వు కూడా నీకే డేంజరు, నువ్వు కొత్తగా పోయేది ఏం లేదు ఆమెకి. అందుకు ముగ్గురు మీరు అండర్స్టాండింగ్కి వచ్చి ఒకరిని మోసం చేసుకోకుండా మేడం ఏమైతే బాగుంటుందో అది మీరు చెప్తే బాగుంటుంది. సరే, ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ ఎలిజిబిలిటీ ఒకటే ఉంటుంది అంతే తప్ప మిగతావి ఏమీ ఉండదమ్మా. నీ బెనిఫిట్స్ రాసినా కూడా రేపొద్దున అమ్మాయి ఏవైనా ప్రూఫ్స్ చూపించేసితే అప్పుడు నీకు ఆ అమ్మాయికి ఎవరికి కాకుండా అవుతుంది కనుక ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చి నీ భార్య ఎవరు అనేది నీ దృష్టిలో ఎప్పుడైనా వచ్చి ఆ అమ్మాయి పేరు కనుక రాస్తే మాత్రం నీకు రేపొద్దున బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటారు సార్. అది కాదు, నేను ఇలానే ఉంటాను మగాడిని, నాకెందుకు, నేను ఇలానే రాస్తానా నువ్వు అనుకుంటే మాత్రం చట్టం అనేది ఒకటి ఉంది కనుక ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ కనుక ఒక లెటర్ కనుక రాసిస్తే నీ అన్నిటికీ మొదటికి మోసం. ఏ కోర్టు గొడవ లేకుండా అమ్మ నువ్వు ఎలా అంటే నువ్వు ఏమొస్తావు, నీకు జాబ్ సార్ అది కూడా శ్రీకాకుళంలో ఉందిలేండి సార్, అది వస్తే లేకపోతే లేదు సార్, అది గ్యారంటీ ఏం లేదు సార్. ఇప్పుడు నీకు ఎంత జీతం వస్తుందో అంత జీతం ఇద్దరు చెరుసగం రాయి, అది నేను చేస్తేనే వస్తుంది సార్. నాకు ఆరోగ్యం బాగుంది, నేను డ్యూటీ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి సార్, అదే నా పర్మనెంట్ కాదు కదా సార్, కాంట్రాక్ట్ లేదు. 2 లక్షల దాకా అప్పయింది మేడం ఆయన కొంట్లో బాగాలేనప్పుడు. వడ్డీలు కట్టుకుంటా ఇళ్లలో పని చేస్తా, నేను అందరి ఇళ్లలో పని చేసే నేనేమన్నాను, మీ ముగ్గురు కోర్టుకి వెళ్లకుండా రోడ్డు మీద పడకుండా అడుగు తినకుండా ఒక సొల్యూషన్ చెప్తున్నావు. కృష్ణ నువ్వేం అనుకున్నావు అది చెప్పు, మేము అనుకున్నది గురుగారు నేను అనుకున్నది చెప్తా. కరెక్ట్ కాదు నువ్వే ఆలోచించుకో సార్. నాకు 6,000 7,000 అయితే 8,000 దాకా వస్తాయి సార్ జీతం, అటు ఇటు కలిపి మొత్తంగా 8,000 వస్తాయి సార్. మేము ముగ్గురం కలిసి ఉండి, మేము ఒక దగ్గర ఉండి, ఇంతకుముందు ఎలా 8 సంవత్సరాలు అయితే ఉన్నామో అలా ఉండి ఒకే ఇంట్లో ఉండి మేమందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చిన డబ్బులను అందరం ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాం అంతే. అంతేగాని ఇక్కడ ఆమెకు తీసుకొచ్చి ఇచ్చుడు లేదు, ఈమెకు తీసుకొచ్చి ఇచ్చుడు లేదు, ఈమె నాకు తీసుకొచ్చి ఇచ్చేది లేదు, ఆమె నాకు తీసుకొచ్చేది ఎవరికి ఇచ్చుడు లేదు. నాన్న ఇది తెగే పని కాదు. నీకు 8,000 వచ్చిందనుకో, 4,000 నీకు సపోజ్, ఎందుకంటే నీకు ఒక అమ్మాయి మీద ఇష్టం, ఒక అమ్మాయి వ్యతిరేకమైన ఫీలింగ్ లేకుండా ఉంటాను ఇంత జరిగింది కాబట్టి నువ్వు కూడా జీవితంలో చాలా దెబ్బతిన్నావు. అది తప్పు కూడా దెబ్బ కింద లెక్క నీకు. లేదా రూపాయలు 40 పైసలు ఇవ్వు, 60 పైసలు మీ ఇద్దరు పెట్టుకున్నట్ల అట్లా నువ్వు తీసుకొని ఉంటే లైఫ్ లాంగ్ లేదు, ఈ కోర్టు గొడవలు ఉండవు, పెంట ఉండదు, ఈ పంచాయతీలు ఉండవు. అది ఎందుకంటే నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు, 2 బిడ్డలు.
అది వాస్తవం. సార్ ఇప్పుడు పిల్లగాడు పని చేస్తాడు, ఈమె పని చేస్తుంది, కోడలు పని చేస్తున్నారు, అందరు తీసుకొచ్చి ఇస్తేనే ఆమెకి ఇల్లు వెళ్ళట్లేదు అంటాను. నేను ఒక్కడిని పని చేసి ఆమె పని చేస్తేనే ఆమెకు 2000 రూపాయలు వస్తాయి, నాకు ఒక 6000 రూపాయలు వస్తాయి. వీటితోటి మేము గెటన్ అవుతున్నాం. కాదన్నా, నువ్వు చెప్పేది రేపు నీ బిడ్డలు కూడా తగ్గు. అందుకని నేనంటాను కొంచెం మారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నా భార్య అనే స్పృహ పెట్టుకుంటే ఏమవుతుందంటే నీకు ఎంత వచ్చిందో రూపాయి వచ్చింది, 60 పైసలు మీకు తీసుకుని 40 పైసలు మీకు ఇచ్చేయండి లైఫ్ లాంగ్. రేపు 30,000 వచ్చినాయి, 30,000లో 40% ఇచ్చేయి, 60% మీరు సార్ తీసుకోండి. ఇప్పుడైతే ఏమి ఇవ్వలేను సార్. ఉన్న పరిస్థితికి ఇప్పుడు వచ్చే 6,000 నాకు అప్పులకే సరిపోతున్నాయి సార్. నా అదయ్యా, హెల్త్ బాలేదు కాబట్టి. నీ పెళ్ళాం కదా నీ అవును భార్య. సార్, ఇస్తాను సార్. రేపు జాబ్ వస్తే ఖచ్చితంగా ఇస్తాను. అంతే ఇప్పుడు ఉన్న కదయ్యా, పరిస్థితులు అయితే ఇవ్వలేను జాబ్ సార్. వస్తే కాదు, ఇప్పుడు మరి నీ పెళ్ళాన్ని పోషించాలి కదా. నేను చేసుకున్న అప్పులు నేను తీర్చాలి కదా సార్. నీకోసం అప్పులు చేసావు, మరి పెళ్ళాం వదిలేస్తావా? వదిలేస్తే నేను అనట్లేదు సార్. మరి పెళ్ళాం ఇవ్వాలి కదయ్యా. ఇవ్వాలి. సరే ఇప్పుడు ప్రజెంట్ 6,000 వస్తున్నాయి కాబట్టి 1000 రూపాయలు ఇస్తాను. తర్వాత 1000 జాబ్ రూపాయలు వచ్చి ఏంటి ముష్ట? ఉం. నీకు ఇప్పుడు 7,000 వస్తున్నాయి కదా. 7,000 వస్తున్నాయి మేడం, కానీ అంత 3,000 తీయలేను మేడం. మినిమం ఇప్పుడు మన రూల్స్ ప్రకారం మినిమం 3,000 ఎవరికైనా కూడా మినిమం. ఆ కోర్టు దగ్గరికి వెళ్తే నువ్వు అది కూడా మినిమం ఇవ్వను అని అంటే ఆ అమ్మాయిని కోర్టుకు అప్రోచ్ అవ్వమని. కోర్టుకి అప్రోచ్ అయింది అనుకో అన్నా, నేనంటే నువ్వు మేడం అట్లన్నా హ్యాపీగా ఉంటాను. బయట ఉండి ఆమె దగ్గర ఉన్నాను బాధ, ఈమె దగ్గర ఉన్నాను బాధ నాకెందుకు? జైల్లో కేసే పెట్టుకోమని అక్కడే కూర్చుంటాను. అది బెటర్ గా మేడం. నువ్వు 1000 రూపాయల అదే గురించి మెయింటెనెన్స్ కేసు అమ్మా, అనేది వేసుకోమని. పని చేయమ్మా, నువ్వు అతను ఇవ్వనంటున్నాడు, ఆమెకి ఇస్తానంటున్నాడు. ఈ రికార్డ్ అవి తీసుకొని మొత్తం నువ్వు ఓ లాయర్ పెట్టుకో. లాయర్కి డబ్బులు ఇవ్వక్కర్లా, లాయర్ పెట్టుకొని నేను భార్య నుండి ఏమి చేసుకొని నీ మెయింటెనెన్స్ ఎంతో నీ భర్త మొత్తం లాయర్ పెట్టుకుంటే ఆ జాబ్ నీ చెప్పకుండా జాబ్ రాదాడా వచ్చే కట్ అవుతాడు. తోక నీ కేసు క్రిమినల్ కేసు బుక్ అయిందంటే జాబ్ పోయింది ముందు ఫస్ట్ అతనికి. సార్ ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది సార్, ఆయన చేసేది గవర్నమెంట్ జాబ్. నేను ఇయ్యను ఏమైనా గవర్నమెంట్ జాబ్ కాదు మేడం, ఏదమ్మా కాంట్రాక్ట్ లేబర్. ఏ కాంట్రాక్ట్ లేబర్ Permanent నీకైతే ఒక్కడి నుంచి అయితే డబ్బులు వస్తున్నాయి కదా. ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళు చాలా మంది మగవాళ్ళు ఉంటారు, అందుకనే శాలరీ అటాచ్మెంట్స్ అని ఉంటాయి. సార్ ఆ అమ్మ ఇతను ఇక్కడ చెప్పినట్టు రేపు పొద్దున్న జడ్జి గారు ముందు చెప్తే కుదరదు. అమ్మ నువ్వు మెయింటెనెన్స్ లోక్ అదాలత్కి వెళ్ళి కేసు ఆమె ఏమ్మా, ఫ్రీగా కేసు. వేసుకుని సార్ ఆయన ఇక్కడ ఇవ్వను అని అంటే ఇంకొక పిటిషన్ కూడా ఉంటుంది, శాలరీ అటాచ్మెంట్కి ఇచ్చేసేమని. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఆ శాలరీ కట్ అయిపోయి నీ అకౌంట్లో పడిపోతుంది. ఆ ఆర్డర్ కూడా నువ్వు తీసుకుని నీ హక్కు నువ్వు నిరూపించుకోమా. 100% వస్తామ్మా. ఇవ్వను అని రెండు కేసులు పెట్టుకో, ఏళ్ళ మీద కేసు పెట్టుకో, ఇది కేసు పెట్టుకో. శాలరీ ఈజీగా అటాచ్మెంట్ అవుద్ది. పెట్టు. ఎందుకంటే నేను ఇవ్వను, జైల్లో కూర్చుంటాను. మేడం చెప్తాను నీకు నీలాంటి ఎట్లా వాళ్ళ రైటో కోసమేనయ్యా తీసుకో. ఇచ్చిన 3,000 కూడా ఇవ్వను అంటే ఎట్లా అది తప్పు ఆమె కదా? ఆమె సపోర్ట్ మేడం. అవును సార్. అమ్మాయి అనుకున్న అక్కంటే ఇంత కూడా ప్రేమ లేదు ఆ పిల్లకి. ఇదిగో 2 కేసులు పెట్టుకో, వాళ్ళిద్దరు మోసం చేసి పెళ్లి చేసుకుంది మొగుడు లేదు పెట్టి, మేడం, అది 2 వెళ్తే పెట్టుకో. నేను చేయగలను. 2,000 ఇప్పుడు ఇస్తాం. రెండు ఫస్ట్ పెట్టుకో జాబ్ వచ్చినాక మిగతా ఇస్తాం. ఎంత ఒక్కసారి వెయ్యే కదా మీకు మాకు అవును తేడా. మేడం, 6,000 3,000 కొద్ది అదే మేడం, ఇంట్లో వెళ్ళాలి 3,000 మేడం. మీరు అంటున్నారు, అందుకని నేను ఒక 1000 కిరాయి ఇట్లా తగ్గించిందని నేను కట్టుకోవాలి అంటున్నాను. కదా. 2,000 ఇప్పుడు ఇస్తాం అదే. మేడం. చెప్పను, భయ్యా మీడియా ఓ పని 2,500 చేయప్పా. చెప్పనా? 2,000 అయితే ఇప్పుడు ఇస్తాం. నాన్న పని చేయ మంజుల, 2,500 లేదు సార్, వంద నా వల్ల కానీ- కాదు సార్. నాకు అన్న. నాకు అప్పులు పరిస్థితి చాలా ఉన్నాయి అసలు సార్. బాలేదు జాబ్ మేడం. పర్పస్ 10,000 వస్తున్నాయి మేడం నెలకి. సార్ ఎంక్వైరీ చేస్తే 10,000 వస్తున్నాయి నెలకి. ఏం 2,000 పెట్టిండని అయితే మా ఇస్తాం. నా కన్న కొడుకు పెట్టలేదు, కన్న కూతురు పెట్టలేదు. నాకు తెలిసింది అమ్మాయి ఈ 1000 2,000 నీకేం అవ్వదు, కేసులు పెట్టి అంతే. 1000 2,000 అవ్వదు. అమ్మాయి మా మాట వింటావా? వింటున్నా చెప్పేది. సార్, మీ మాట వినాలనే బాబు వచ్చాను సార్. ఉంటావా నువ్వు కరెక్ట్ గా? మీ ఇద్దరు కలిపి మీరు ఎట్లా చెప్తా 2 కేసులు పెట్టండి. వీళ్ళిద్దరు ఒక కేసు, ఆ డబ్బుల మీద కేసు. మేడం 2 కేసులు పెట్టచ్చండి, పెట్టచ్చు. ఒక 2,000కి కూడా అంత అది ఫిక్స్ అయి ఇబ్బంది ఉండండి. పడితే. ఓకే నాన్న. టూ మంత్స్ దాకా 2,000 ఇస్తుందిట. 2 నెలల తర్వాత ఆయనకి జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ జీతంలో ఎంత ఎంత అనేది అనేది మీరు చూసుకుని అన్నట్టు అప్పుడు ఇది. మేము- ఎందుకంటే ఇక్కడితో తెగ్గొట్టేసామనుకో మా ఆయన ఫ్రీ అయిపోతాడు. మళ్ళీ నువ్వు కోర్టుకి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకోవడానికి అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒక వసూలు వచ్చింది కదా సార్, నీ ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు అదే జీతం పెరిగిన తర్వాత ఆవిడకి మళ్ళీ ఎంత అనేది డిసైడ్ చేసుకోవడానికి మళ్ళీ ఇది బేస్ పెట్టుకొని ఆయన ఇవ్వలేదు అనుకోమా, నువ్వు అప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నీకు ఏది లేకుండా రాసుకోండి ఇప్పుడు అయితే. రాసుకుంటే మీరు చెప్పినట్టు మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును
చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు